బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ మద్య కుంభకోణం వ్యవహారంలో ఈడీ దూకుడు పెంచింది. మద్యం వ్యాపారంతో సంబంధం ఉన్న మరో ఇద్దరిని అరెస్ట్ చేసింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన పెన్నాక శరత్ చంద్రారెడ్డి, మరో మద్యం వ్యాపారి వినయ్ బాబును అరెస్ట్ చేసినట్లు ఈడీ వర్గాలు వెల్లడించాయి. ఈ ఇద్దరికి కోట్ల విలువైన మద్యం వ్యాపారం ఉందని ఈడీ పేర్కొంది. ఢిల్లీ మద్యం పాలసీకి అనుగుణంగా ఈఎండీలు చెల్లించినట్లు శరత్పై అభియోగాలున్నాయి. శరత్ చంద్రారెడ్డి అరబిందో గ్రూప్లోని 12 కంపెనీలకు ట్రైడెంట్ లైఫ్ సైన్స్ సంస్థలోనూ డైరెక్టర్గా ఉన్నారు. మద్య కుంభకోణం కేసులో ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ను ఎఫ్ఆర్ఐలో గతంలో సిబిఐ చేర్చింది. ఈ వ్యవహారంలో మనీ లాండరింగ్ ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తుంది. దీనిలో భాగంగా సెప్టెంబర్ 21, 22, 23 తేదీల్లో ఢిల్లీలోని శరత్ చంద్రారెడ్డిని ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఢిల్లీ లిక్కర్ పాలసీకి అనుగుణంగా ఈఎండీలు శరత్ చెల్లించారు. ఈ క్రమంలోనూ ఆయనను విచారించిన ఈడీ ఇవాళ ఢిల్లీలో అరెస్ట్ చేసింది. ఉండు हाँ एक बार पूछ के तो ఢిల్లీ మద్యం కుంభకోణ వ్యవహారంలో ఈడీ దూకుడు పెంచింది. మద్యం వ్యాపారంతో సంబంధం ఉన్న మరో ఇద్దరిని అరెస్ట్ చేసింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన పెన్నాక శరత్ చంద్రారెడ్డి, మరో మద్యం వ్యాపారి వినయ్ బాబును అరెస్ట్ చేసినట్లు ఈడీ వర్గాలు వెల్లడించాయి. ఈ ఇద్దరికి కోట్ల విలువైన మద్యం వ్యాపారం ఉందని ఈడీ పేర్కొంది. ఢిల్లీ మద్యం పాలసీకి అనుగుణంగా ఈఎండీలు చెల్లించినట్లు శరత్పై అభియోగాలున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించిన తాజా సమాచారం మా ప్రతినిధి ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి. థ్యాంక్ యూ సంపత్. ఢిల్లీ మద్యం కేసుకు సంబంధించి, లిక్కర్ స్కామ్ కు సంబంధించి మరొక ఇద్దరిని ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అయితే గత సెప్టెంబర్ నెల 21, 22, 23 తేదీల్లో అరవిందో ఫార్మసీకి సంబంధించినటువంటి ఎండి శరత్ చంద్రారెడ్డితో పాటుగా ఆ కంపెనీలకు సంబంధించినటువంటి మేనేజర్గా వ్యవహరిస్తున్నటువంటి వినయ్ బాబును కూడా ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే వారిద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా ఈడీ అధికారులు వెల్లడించడం జరిగింది. మద్యం అమ్మకాలకు సంబంధించిన విషయంలో వీరిద్దరికీ కూడా సత్సంబంధాలు ఉన్నాయంటూ, ప్రధాన నిందితులుగా కూడా వీరిద్దరు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఈడీ అధికారులు అయితే పేర్కొన్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అయితే మరొక ఇద్దరిని అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో మరికొందరు కూడా వెలుగులోకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఈడీ అధికారులు చెప్తున్నారు. అయితే గతంలో వీళ్ళకి సంబంధించినటువంటి విచారణ చేపట్టినప్పటికీ కూడా దాదాపు 12 కంపెనీలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో కూడా వీరిద్దరి పేర్లు ఉన్నట్టుగా కూడా ఈడీ అధికారులు చెప్తున్నారు. అంతేకాకుండా ఈ ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి అరవిందో ఫార్మసీ ఎండీగా వ్యవహరిస్తున్నటువంటి ఎవరైతే శరత్ చంద్ర ఉన్నారో, శరత్ చంద్రారెడ్డికి సంబంధించి, శరత్ చంద్రారెడ్డి గతంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఢిల్లీలో ఉన్నటువంటి ప్రముఖులకు పెద్ద ఎత్తున కూడా ముడుపులు చెల్లించినట్టుగా కూడా ఈడీ అధికారులు అయితే పేర్కొన్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అయితే దీంట్లో ప్రధానంగా చూస్తే డైరెక్టర్ గా ఉన్నటువంటి వ్యక్తి ఇంత పెద్ద మద్యానికి పాల్పడిన నేపథ్యంలో దీనికి సంబంధించి ఎవరైనా ఉన్నారా అని ఆరా తీసిన నేపథ్యంలోనే వినయ్ బాబుకు సంబంధించిన పేరు రావడంకు పేరు ఈడీ అధికారులకు దొరకడంతో ఈ వినయ్ బాబుతో పాటుగా శరత్ చంద్రన్ కూడా ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు ఈడీ అధికారులు. ఈ రోజు సాయంత్రం వరకు ఈడీ ప్రత్యేక కోర్టులో కూడా వారిద్దరిని హాజరుపరిచేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. మరొకసారి కూడా ఈడీ అధికారులు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి కుంభకోణంలో మరికొంత వెలుగులు చూసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మరింత వేగవంతం పెంచేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయని చెప్పుకోవాలి. అయితే ఈ ఇద్దరిని కోర్టులో ఆధారపరిచిన తర్వాత ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారాలు కూడా వెల్లడయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మరికొందరు వ్యక్తులు కూడా ఈ లిక్కర్ స్కామ్ కి సంబంధించి తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువ శాతం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఢిల్లీలో ఉన్నటువంటి బడా నేతలకు వీరి అకౌంట్స్ నుంచి ట్రాన్సాక్షన్స్ కావచ్చు, దాంతో పాటుగా దానికి సంబంధించినటువంటి లావాదేవీలు, మధ్య అమ్మకాలకు సంబంధించినటువంటి లావాదేవీల విషయాలు, పలు విషయాలు వెలుగులు చూసేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. సంపత్, థ్యాంక్స్ ప్రణయ్.